ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వచనము. హీ బ్రాట్ మీ అవుట్ ఇంటూ ఏ బ్రాడ్ ప్లేస్, హీ రిస్క్యూడ్ మీ బికాజ్ హీ డిలైటెడ్ ఇన్ మీ. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 19. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇరుకులలో, మన సమస్యల్లో నుండి దేవుడు మనల్ని విశాల స్థలమునకు తీసుకొని వెళ్తాడు. సమస్య ఏదైనా సరే సమస్య నుండి విడుదలిస్తాడు అని వాక్యము మనకు ఈరోజు సుస్పష్టముగా సెలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని. మనము బాధల్లో ఉన్నప్పుడు, బలహీనతలతో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు అనేకులు సహాయమును కోరుకుంటాం. అయితే వారు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కొందరు అసలు నీవు ఇటువంటి సమస్యల్లో ఎందుకు చిక్కుబడ్డావు, ఇటువంటి బాధ నీకెందుకు వచ్చింది అని ప్రశ్నించేవారుంటారు. కొంతమంది తిట్టేవారుంటారు. కానీ మన దేవుడు మనల్ని తోడుకొని విశాల స్థలమునకు వస్తాడు అని చాలా సుస్పష్టముగా వ్రాయబడి ఉంది. అంటే అడ్రస్ చెప్పి పంపించడు, రూట్ మ్యాప్ ఇచ్చి పంపించడు, ఎలా వెళ్ళాలో అని సలహాలు ఇవ్వడు. ఆయనే మనలను ఆయనతో పాటు జాగ్రత్తగా తీసుకొని వెళ్తాడు. వాక్య భాగములో భక్తుడు ఈ విధముగా కీర్తిస్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మన సమస్యల్లో నుండి, మనము ఇరుకుగల పరిస్థితుల్లో ఉండి, మనము ఉన్నటువంటి బాధల్లో నుండి మనము బయటికి రావాలి అంటే మనం మౌనంగా ఉండకూడదు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని ఊరకనే ఉండకూడదు. మనుషులను హెల్ప్ అడిగి వారు చేయకపోతే ఇంకేముందిలే, ఇక నా జీవితం ఇంతేనేమో అని అనుకోవద్దు. దేవుడి నుండి సహాయం అడుగు, మొర్రపెట్టు. ఈ లోకంలో ఎవరు చేయలేని సహాయము దేవుడు నీకు చేస్తాడు. నువ్వు ఎంత తీవ్రమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉండి, బలహీనతల్లో ఉండి, కృంగుదల్లో ఉన్నా దేవుడు నిన్ను విశాల స్థలమునకు తోడుకొని వస్తాడు. ఇది నా కర్మ, ఇది ఇంతే, ఇలా రాసి పెట్టుంది, ఎవరేం చేస్తారులే అనే మాటలు కానీ, ఆ ఆలోచనలు కానీ నువ్వు తీసివేయి. దేవుణ్ణి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నిన్ను బయట పడవేసేటువంటి శక్తి మన దేవునికి ఉంది. నువ్వు చిక్కుకున్నటువంటి సమస్య ఏదైనా సరే దాని నుండి దేవుడు నీకు ఖచ్చితంగా విడుదలిచ్చి తీరుతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు మిక్కిలి భయపడినట్లుగా మనం చూడవచ్చు. ఏ విషయంలో యాకోబు భయపడ్డాడు, ఎటువంటి పరిస్థితిని బట్టి అతను కృంగిపోయాడంటే, తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత తన భార్యను, తన బిడ్డలను, తన దగ్గర ఉన్నటువంటి పనివారిని, మందల్ని అన్నిటినీ కూడా తోడుకొని తన యొక్క సొంత ప్రాంతానికి వస్తుంటే, తన అన్న అయినటువంటి ఏశావు 400 మందితో తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని విని యాకోబు భయపడ్డాడు. అదే భయంలో ఉన్న యాకోబు తన ఇరుకు పరిస్థితిలో, ఆ భయంకరమైనటువంటి శోధనలో ఈ లోక సంబంధులైన వారిని ఎవరిని కూడా సహాయం అడగలేదు. దేవునికి మాత్రమే మొర్రపెట్టాడు. అందరినీ పంపివేసి తానొక్కడే దేవుడితో పెనుగులాడాడు. ఆశీర్వదించితే గాని పోనీయను అని దేవుని యొక్క పాద సన్నిధిన ఉన్నాడు. చివరకు ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు తన కన్నులెత్తి చూసినప్పుడు, తన అన్నయ్య అయినటువంటి ఏశావు కనబడినప్పుడు ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ సమాధానంగానే ఏశావు యాకోబును కలుసుకొని సమాధానముతో ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితంలో కూడా అనుకోని సమస్యల్లో, అనుకోని చిక్కుల్లో పడి ఉన్నావేమో, ఎలా ఇది నా నుండి వెళ్తుంది అని భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఎలా దీని నుండి బయటపడేది అని అనుకుంటున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు మర్చిపోకు. ప్రార్థించుటలో విసుగు చెందకు. దేవుని పాద సన్నిధిన వదిలిపెట్టకు. దేవుని పాదాలను వదిలిపెట్టకు. అయితే దేవుడు మనకు సహాయం చేయాలి, ఆయన మనల్ని కాపాడాలి అంటే మనము దేవునికి ఇష్టలముగా ఉండాలండి.
దేవునికి నచ్చిన వారంగా మనం బ్రతకాలండి. మనము ఈ లోకంలో ఎవరి దగ్గర నుండైనా మెప్పు పొందాలంటే, ఏదైనా సహాయం పొందాలంటే, వారిని మనం ఇంప్రెస్ చేయాలంటే, వారికి ఇష్టమొచ్చిన విధంగా వారికి నచ్చినటువంటి కార్యాలు చేస్తాం కదండీ! అదే విధంగా దేవునికి మనము ఇష్టలముగా ఉండాలి అంటే, దేవుడికి నచ్చినటువంటి కార్యాలు మనం చెయ్యాలి. వాక్యాన్ని బట్టి జీవించాలి. ఈ లోకానికి దూరమై దేవునికి దగ్గరై ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనకున్న ఇరుకైన ఇబ్బందుల్లో నుండైనా, ఎంత పెద్ద సమస్య నుండైనా ఆయన మనల్ని తోడుకొని విశాలమైనటువంటి స్థలములలో ఆయన మనల్ని నిలుపుతాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎవరు మనల్ని అసహించుకున్నప్పటికీ దేవునికి ఇష్టలుగా జీవించుదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఉన్నవాడవు అనువాడవు గొప్ప తండ్రి వయానికి స్తోత్రాలు ప్రవ్వా. అవునయ్యా, మేము ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఆ యొక్క తండ్రి జిగటగల ఊబిలో నుండి ప్రభా మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు అని, విశాలమైన స్థలములకు మమ్మల్ని తోడుకుని వచ్చేటువంటి దేవుడు అని, అయా మీకు ఇష్టమైనప్పుడు మా పట్ల మీ యొక్క కార్యాలు మీరు చేయగల సమర్థుడు అని అయ్యా ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీకు ఇష్టలుగా ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. ఉన్నతమైనటువంటి స్థలములోనికి వారిని మీరు తీసుకొని వెళ్ళండి ప్రభా. అయ్యా వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి అయ్యా వారిని మీరే లేవనెత్తండి తండ్రి. ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప చేత వారిని తండ్రి దీవించండి అయ్యా. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి బలహీనతను కొట్టివేయండి. శారీరక రుగ్మతలను తీసివేయండి. ఆ రోగము నుండి, ఆ వ్యాధుల నుండి విడుదల దయచేయండి. నార్మల్ రిపోర్ట్లు వారికి దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను ఏసునామములో కొట్టివేయండి ప్రభా. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా. అయ్యా మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి చేతి పనులను అయ్యా మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించెదరన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ వాక్యమందు వారు స్థిరముగా ఉండునట్లుగా సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి ప్రసాదించండి. ఈ లోకమనే మాయ చేత వారు తండ్రి వారి కళ్ళు మూతలు పడిపోకుండా ప్రభా తండ్రి వారి యొక్క మనోనేత్రాలను వెలిగించండి. అదే విధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా మరి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. మరి వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు మీ చిత్తానికి మొరపెడుతున్నారో ప్రభా, మీ చిత్తాన్ని వారికి బయలుపరచండి తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆశీర్వాదము అభివృద్ధి పొందుకునేటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభా మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా నా తండ్రి అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా. మీరే వారికి తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. విధవరాల పక్షముగా మీరుండండి తండ్రి. వారి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. వారి అక్కర్లు తీర్చండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి నాయన. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా గృహము కట్టుకుంటున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా యొక్క గృహము తండ్రి కట్టబడుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా దైవజనులందరికీ తోడుగా ఉండండి అయ్యా. వారి సంఘాలను దీవించండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. పరిచర్య అంతటిని తండ్రి మీకు మహిమకరంగా జరిగించే కృపను దయచేయండి అయ్యా. సువార్థికులను దీవించండి అయ్యా. వారు వెళ్లే మార్గాలన్నింటినీ సరళము చేయండి ప్రభా. అయా మిషనరీస్ ని దీవించండి.
అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. వారికి అన్ని కూడా అనుకూలముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.